దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు రైటర్ రేవతి ఛానల్. మీకు వినిపించబోయే కథ విలన్, ఎపిసోడ్ నెంబర్ 207. కథను రచించిన వారు నక్షత్ర గారు. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు దయచేసి ఒక లైక్ ఇవ్వండి. లైక్తో పాటు హైప్ కూడా ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. బల్లున వచ్చిన ఆ సౌండ్ విని యశ్వంత్, పూర్ణ కంగారు పడుతూ ఆదిత్య దగ్గరికి వచ్చారు. పగిలిపోయి కనిపిస్తున్న టీపాయ్ని, కృంగిపోతూ కనిపిస్తున్న ఆదిత్యని చూసి ఇద్దరూ షాక్ అవుతున్నారు. ఏమైంది ఆదిత్య అంటూ యశ్వంత్ దగ్గరికొచ్చాడు. స్వాతి ఎవడో వాళ్ళ బావ రాకేష్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుందంట అన్నయ్య అని అన్నాడు స్వాతి మీద కోపంతో. ఆ విషయం విని యశ్వంత్తో పాటు పూర్ణ కూడా స్పందన లేకుండా ఉండిపోయింది. నన్ను కాదని ఎవడో గొట్టంగాడిని పెళ్లి చేసుకోవాలనే ఆలోచన తనకసలు ఎలా కలిగిందన్నయ్య అన్నాడు ఆదిత్య కంటతడితో బాధపడుతూ. తమ్ముడు కంటతడి చూసి, నువ్వు చెప్తున్నది నిజమేనా అని అడిగాడు యశ్వంత్. నిజమే అన్నయ్య. ఇంతకు ముందే సంయుక్త నాకు ఫోన్ చేసి కంగారుగా ఆ విషయం చెప్పింది అని అన్నాడు. స్వాతి నిర్ణయానికి యశ్వంత్కి కూడా కోపం వస్తుంటుంది. అసలు ఇప్పుడే తన దగ్గరికి వెళ్ళి తేల్చుకుంటాను అన్నయ్య అంటూ ఆదిత్య కోపంగా వెళ్ళబోతుంటే, ఉండు ఆదిత్య, నేను కూడా వస్తాను అంటూ యశ్వంత్ కూడా బయలుదేరాడు. ఇద్దరి కొడుకుల పరిస్థితి చూసి పూర్ణ కంటతడి పెడుతుంటుంది. కొద్దిసేపటికి రామ్నాథ్ గారి ఇంటి ముందు కారు ఆపి ఇద్దరు ఆవేశంగా లోపలికి వెళ్ళారు. హాల్లో ఎవ్వరూ కనిపించడం లేదు. స్వాతి కోసం ఆదిత్య వెతుకుతుంటే, సంజు అంటూ యశ్వంత్ ఆవేశంగా పిలిచాడు. రూమ్లో తండ్రికి టాబ్లెట్స్ ఇస్తున్న సంజన యశ్వంత్ గొంతు విని ఆశ్చర్యపోతుండగా, మరో రూమ్లో జగదాంబకి, రాకేష్ కూడా యశ్వంత్ కంచు కంఠం వినిపించింది. ఈ యశ్వంత్ ఖచ్చితంగా వస్తాడని అనుకున్నాను అని రాకేష్ కోపంగా బయటికి వస్తుంటే, నువ్వు తొందరపడుకురా అంటూ జగదాంబ కొడుకు వెంట వెళ్తుంటుంది. అందరికంటే ముందే రాకేష్ వచ్చాడు. వాడిని చూడగానే టెంపరోని టెంపర్ పీక్స్లోకి వెళ్తుంటే, రాకేష్ అనేవాడు వీడే అని ఆదిత్య కూడా అర్థమవుతూ వస్తున్న రాకేష్ని కోపంగా చూస్తున్నాడు. రాకేష్ ధైర్యంగా యశ్వంత్ ముందుకొచ్చి, ఏంటి ఇలా వచ్చారు అని అడిగాడు. స్వాతిని పెళ్లి చేసుకుంటాను అన్నావంట, నిజమేనా అని అడిగాడు యశ్వంత్. జగదాంబ భయపడుతుంటే రాకేష్ మాత్రం నిర్లక్ష్యంగా చూస్తూ, అవును నిజమే అన్నాడు. మరుక్షణమే యశ్వంత్ పిడికిలి దెబ్బ వాడి షోల్డర్ మీద గట్టిగా పడింది. ఆ దెబ్బకి అతను భూమికి హత్తుకున్నాడు. అది చూస్తూ సంజు, రామ్నాథ్ గారు బయటికొచ్చారు. భూమికి అతుక్కొని నొప్పితో ఇబ్బంది పడుతున్న కొడుకుని చూసి జగదాంబ కంగారు పడుతూ, అమ్మో నా కొడుకు అంటూ ముందుకు వస్తుంటే, ఆగు అన్నట్టుగా యశ్వంత్ ఆమెకు చెయ్యి అడ్డు పెట్టాడు. దాంతో జగదాంబ అడుగులు భయంతో అక్కడే ఆగిపోయాయి. యశ్వంత్ కోపాన్ని చూసి సంజు కంగారు పడుతూనే కింద పడ్డ రాకేష్ని చూస్తుంటుంది. కింద పడ్డ రాకేష్ని ఆదిత్య కూడా కోపంగా చూస్తున్నాడు. ఇంకా రామ్నాథ్ గారు యశ్వంత్ ఆవేశాన్ని కొత్తగా చూస్తున్నాడు. కింద పడ్డ రాకేష్ నొప్పితో ఉన్న భుజాన్ని పట్టుకొని పైకి లేవలేకపోతుంటే, రాస్కెల్, స్వాతి నా తమ్ముడు ప్రేమించుకుంటున్నారని తెలిసి కూడా స్వాతిని పెళ్లి చేసుకుంటాను అనడానికి ఎంత ధైర్యరా అంటూ కింద పడ్డ రాకేష్ని పైకి లేపి ఇంకొక దెబ్బ కొట్టబోతుంటే, అప్పుడే బయటికి వచ్చిన స్వాతి అది చూసి ఆగండి అంటూ గట్టిగా అరిచింది. స్వాతి అరుపుతో రాకేష్ని కొట్టబోయిన యశ్వంత్ చెయ్యి గాలిలోని ఆగిపోయింది. స్వాతి కోపంగా వచ్చి యశ్వంత్ ముందు ఉన్న రాకేష్ని పక్కకు నెట్టి, మా ఇంటికి వచ్చి ఏంటి ఈ దౌర్జన్యం అని ఆవేశంగా అడిగింది. యశ్వంత్ చేయి దింపి, నీ వల్ల నా తమ్ముడు ఇవాళ కంట తడి పెట్టాడు స్వాతి, ఎందుకింత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు అంటూ యశ్వంత్ కూడా ఆవేశంగా అడిగాడు. మూర్ఖంగా ప్రవర్తించడం మీ కుటుంబ సభ్యులకి అలవాటు కానీ మాకు కాదు అంది స్వాతి.
మేము చేసిన తప్పులకు క్షమాపణ అడుగుతున్నాం స్వాతి. కానీ నువ్వు చేసే తప్పుల వల్ల నా తమ్ముడు లైఫే కాదు, నీ లైఫ్ కూడా నాశనం అవుతుంది. నా తమ్ముడిని కాదని ఈ గొట్టంగాడిని పెళ్లి చేసుకుంటాను అనడం కరెక్ట్ కాదు అన్నాడు యశ్వంత్. మీ కుటుంబంలో కోడలుగా వచ్చే కంటే మా రాకేష్ బావని పెళ్లి చేసుకోవడం చాలా బెటర్ అని ఈ నిర్ణయం తీసుకున్నాను అని అంది స్వాతి. ఆదిత్య కోపం తెచ్చుకుంటూ, ఎప్పటికైనా నీ మెడలో తాళి కట్టాల్సింది నేనే స్వాతి. మర్యాదగా నీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకో అన్నాడు. నా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని చెప్పడానికి అసలు నువ్వెవరు అంటూ ఆదిత్యని కోపంగా ప్రశ్నించింది. స్వాతి మాటలు ఆదిత్యలో అసహనాన్ని పెంచుతున్నాయి. యశ్వంత్ స్వాతిని కోపంగా చూస్తూనే సంజు పక్కన ఉన్న రామ్నాథ్ గారికి ఎదుట వెళ్ళి, మావయ్య గారు, మీ పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దే బాధ్యత మీ చేతిలోనే ఉంది. ఎప్పుడో చేసిన మా తప్పుల్ని గుర్తుపెట్టుకొని మీ పిల్లల జీవితాలు నాశనం అవుతుంటే మౌనంగా ఉండకండి. మీ కూతుర్ని ప్రాణంగా ప్రేమించేవాణ్ణి కాదని ఇంకెవరికో ఇచ్చి పెళ్లి చేస్తే తను సంతోషంగా ఉండలేదు. కనీసం మీరైనా స్వాతికి నచ్చచెప్పండి అని అన్నాడు. రామ్నాథ్ గారు ఆ మాటలు విని మౌనంగా స్వాతి వైపు చూస్తుంటాడు. కానీ స్వాతిలో అదే మొండి వైఖరి కనిపిస్తుంది. యశ్వంత్ తిరిగి సంజుని చూస్తూ, ప్రాణంగా ప్రేమించే వాళ్ళకి దూరమైతే ఆ బాధ ఎలా ఉంటుంది అనేది నువ్వు కూడా ఫేస్ చేస్తున్నావు సంజు. నువ్వు నేను ఈ బాధ పడేదే కాకుండా నీ చెల్లెలు నా తమ్ముడు కూడా ఈ బాధ పడాలా అని అడిగాడు. స్వాతి నిర్ణయం సంజుకి కూడా అంతగా ఇష్టం లేకపోయినా స్వాతికి నచ్చచెప్పే పరిస్థితిలో సంజు కూడా లేక మౌనంగా ఉండిపోయింది. వాళ్ళు ఎవరు ఒప్పుకోరు అని రాకేష్, జగదాంబ మాత్రం ధీమాగా ఉన్నారు. ఆదిత్య కోపంగా ఉన్న స్వాతి ముందుకొచ్చి తన చేయిని చేతిలోకి తీసుకొని, ఇలాంటి విషయాల్లో తప్పటడుగులు వేస్తే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది స్వాతి. నా కుటుంబం మీద కోపంతో నువ్వు ఇతన్ని పెళ్లి చేసుకుంటాననడం మంచి నిర్ణయం కాదు. మన ఇద్దరి అందమైన భవిష్యత్తుని నీ చేతులతో కాలరాయకు. నా మాట విని నీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకో అన్నాడు రిక్వెస్ట్‌గా. ఆదిత్య చేతిలో ఉన్న తన చైన్ని స్వాతి విసురుగా వెనక్కి తీసుకొని, మీ అన్నాదమ్ములిద్దరూ ఎంత గొంతు చించుకున్నా నా నిర్ణయంలో మార్పు ఉండదు. దయచేసి ఇక మీరు వెళ్ళిపోతే మంచిది అని అంది. బతిమిలాడే కొద్దీ ఎక్కువ చేయకు స్వాతి అన్నాడు ఆదిత్య కోపం తెచ్చుకుంటూ. నా జీవితం నా ఇష్టం ఆదిత్య. నా జీవితం గురించి మాట్లాడటానికి మీ ఇద్దరికి అసలు రైట్స్ లేవు. త్వరలో మా బావతో నా పెళ్ళవుతుంది. ఇది ఫైనల్ అని స్వాతి ఇద్దరిని చూస్తూ కోపంగా చెప్పి రూంలోకి వెళ్ళిపోయింది. స్వాతి మాటలకు ఈ అన్నాదమ్ములు ఇద్దరికీ ఇంకా కోపం వస్తుంటుంది. యశ్వంత్ అదే కోపంతో సంజు వైపు చూస్తున్నాడు. ఒకరు నచ్చచెప్పి బుజ్జగించటానికి స్వాతి చిన్నపిల్ల కాదు. తన నిర్ణయాలు తను తీసుకునే పరిపక్వత తనకు ఉంది అని అంది సంజు. నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావేంటి సంజు అన్నాడు యశ్వంత్ అదే కోపంతో. ఇక వదిలేయ్ అన్నయ్య అన్నాడు ఆదిత్య. ఆ మాటకి అందరూ ఆదిత్య వైపు చూస్తున్నారు. ఆదిత్య స్వాతి మీద కోపం తెచ్చుకుంటూ, ఏం తనకేనా రోషం ఉంది, నాకు లేదా? దిగి వచ్చి వద్దు అని వేడుకుంటున్నా కూడా వినకుండా పొగరు చూపిస్తుంటే ఇక మనమైనా ఏం చేస్తాం అన్నయ్య? ఇంతకన్నా తగ్గటం నాకు కూడా నచ్చటం లేదు. స్వాతి నీతో కూడా అలా మాట్లాడటం చూస్తుంటే నా మనసుకి కష్టంగా ఉంది అన్నయ్య. ఇక వద్దన్నయ్య. మన జాతకాలు ఎలా ఉంటే అలా సాగుతాయి. రా అన్నయ్య, వెళ్దాం అని ఆదిత్య స్వాతి మీద కోపంతో యశ్వంత్ చేయి పట్టుకొని తీసుకెళ్తున్నాడు. యశ్వంత్ బాధగా సంజుని, రామ్నాథ్ గారిని చూస్తూ ఆదిత్యతో వెళ్తున్నాడు. వాళ్ళు అలా వెళ్ళడం చూసి జగదాంబకి, రాకేష్‌కి సంతోషంగా అనిపిస్తుంటే రామ్నాథ్ గారు, సంజు కంగారు పడుతున్నారు. రూమ్‌లోకి వెళ్ళిన స్వాతి ఆదిత్య మాటలు విని కళ్ళని ఎర్రగా చేసుకుంటుంది. ఆ ఎర్రని కళ్ళల్లో ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా కన్నీటి తెరలు ఆగటం లేదు.
కొన్ని గంటల తర్వాత ఎవరో వచ్చినట్టుగా డోర్ బెల్ వినిపిస్తుంటే సంజు వెళ్ళి డోర్ తీసింది. ఎదురుగా పూర్ణ కనిపిస్తుంటుంది. మీరా? అని అంది ఆశ్చర్యపోతూ. సంజుని చూడగానే పూర్ణ పశ్చాత్తాపంతో బాధపడుతూ, మీ అందరితో ఒకసారి మాట్లాడదామని వచ్చాను సంజు అని అంది. ఇంటికి వచ్చిన మనిషికి మర్యాద ఇవ్వటం భావ్యం కాబట్టి సంజు తనకి దారిచ్చి లోపలికి రండి అని అంది. దాంతో పూర్ణ లోపలికి రాగానే ఆ ఇంటిని చూస్తుండగా అందరి ఫోటోలతో పాటు భవానీ ఫోటో కూడా కనిపించింది. వాళ్ళ అన్నయ్య అక్కతో కలిసి దిగిన భవానీ ఫోటో చూడగానే పూర్ణ కలలో కన్నీళ్లు తిరుగుతున్నాయి. పూర్ణని చూస్తూ రామ్నాథ్ గారు, స్వాతి, జగదాంబ, రాకేష్ అందరూ అక్కడికి చేరారు. జగదాంబ, రాకేష్ తనని ఈర్ష్యగా చూస్తుంటే స్వాతి, రామ్నాథ్ గారు తనని కోపంగా చూస్తున్నారు. ఆదిత్య ద్వారా పెళ్లి విషయం తెలుసుకున్న పూర్ణ కూడా జగదాంబ వాళ్ళని కోపంగా చూస్తుంటుంది. మళ్ళీ మీరొచ్చారేంటి అని అడిగింది స్వాతి. నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదు అని చెప్పడానికి వచ్చాను స్వాతి అంది పూర్ణ. మీ కొడుకులు వచ్చి చెప్పడం అయిపోయింది. ఇప్పుడు మీరొచ్చారా చెప్పడానికి అంది స్వాతి ఇంకా కోపం తెచ్చుకుంటూ. అంత కోపం తెచ్చుకోకమ్మా. పెళ్లి చేసుకునే విషయంలో పంతాలతో నిర్ణయాలు తీసుకుంటే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. నా కొడుకులు ఇద్దరు కూడా మీ అక్క చెల్లెల్ని ప్రాణంగా ప్రేమిస్తున్నారు. వారిని బాధపెట్టి మీరు బాధపడొద్దు అని అంది. అది విని సంజు మౌనంగా ఉంటే స్వాతి మాత్రం కోపం తెచ్చుకుంటూ, మీ కొడుకులు బాధపడుతుంటే చూడలేక ఇప్పుడు రాయబారానికి వచ్చారా అని అడిగింది. ఒక్క నా కొడుకుల విషయంలోనే కాదు, మీరు కూడా సంతోషంగా ఉండాలని వచ్చాను అని అంది. మీ మాయ మాటలతో మా మనసులు మార్చలేరు అంది స్వాతి. పిచ్చి పిల్ల అంటూ విరక్తిగా నవ్వి, మీ మీద అభిమానం చూపించటం మాయ మాటలే అయితే మీ అందరి మంచి సంతోషం కోరుతూ ఈ జగదాంబకి ఎందుకు డబ్బిచ్చేదాన్ని అని అంది. ఆ మాటకి జగదాంబ తమాయించుకుంది. మీరు పలానా అని తెలియనప్పుడే మీ మీద అభిమానం పెంచుకున్నాను. ఇక మీరిద్దరూ నా పిల్లలు ప్రేమించే మనసులు అని తెలిసాక అభిమానం లేకుండా ఎందుకుంటుంది అని అడిగింది. అయితే ఇప్పుడు మీరు మా అత్త విషయంలో చేసిన ద్రోహాన్ని మర్చిపోయి మీ ఇంటికి నన్ను కోడలుగా రమ్మంటారు అంతేనా అంది స్వాతి. మర్చిపోమ్మని చెప్పడం లేదమ్మా. మా ఇంటికి కోడలుగా వచ్చి నన్ను ఏ రకంగా శిక్షిస్తావో శిక్షించు. కానీ ఏ పాపం తెలియని ఆదిత్యని బాధ పెట్టొద్దు అని అంది. పూర్ణ మాటలు రాకేష్ని, జగదాంబని కంగారు పెట్టిస్తున్నాయి. చూడండి, నాకు ఆల్రెడీ మా బావతో పెళ్లి ఫిక్స్ అయిపోయింది. మీరేంటో తెలిసాక మీ ఇంటికి కోడలుగా రావటం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. మీరు మీ కొడుకులు వచ్చి నా కోపానికి బలి కాకండి అని అంది. పెద్దదానిగా ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో స్వాతి. సంజు అయినా నువ్వైనా మా పిల్లలతో కలిస్తే మా పిల్లలు మీకు కంటతడి అంటే ఏంటో తెలియకుండా చూసుకుంటారు అని అంది పూర్ణ. స్వాతి విరక్తిగా నవ్వి, ఇప్పటి వరకు మీ కుటుంబం మమ్మల్ని అసలు కంటతడి పెట్టించలేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారేంటి అని అడిగింది. అది కాదమ్మా అని పూర్ణ నచ్చ చెప్పాలని చూస్తుంటే స్వాతి విరక్తిగా ఆవిడకి రెండు చేతులు జోడించి, మీకు పుణ్యం ఉంటుంది, దయచేసి బయలుదేరండి అని అంది. స్వాతి మాటలకు పూర్ణ బాధపడుతుండగా పంతులు గారు ముహూర్తాలు చూడటం కోసం చేతిలో బుక్ పట్టుకొని లోపలికొచ్చారు. జగదాంబ, రాకేష్ తప్ప మిగతా వాళ్ళందరూ వచ్చిన పంతులు గారిని ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఎవరికండి ఇక్కడ ముహూర్తాలు పెట్టాల్సింది అని అడిగాడు పంతులు గారు. జగదాంబ ముందుకు వచ్చి, నేనే పంతులు గారు మిమ్మల్ని రమ్మంది. ఈ ఇద్దరికీ మీరు పెళ్లి ముహూర్తాలు పెట్టాలి అంటూ స్వాతిని, రాకేష్ని చూపించింది. అప్పుడే పంతులు గారిని పిలిపించే వరకు రావటం సంజు, రామ్నాథ్ గారు కూడా కంగారుగా చూస్తుంటే
స్వాతి అర్థం కానట్టుగా జగదాంబ వైపు చూసింది. ఏదైనా అనుకుంటే త్వరగా కావాలమ్మా. పెళ్లి కుదిరించుకున్నాం కాబట్టి వెంటనే ముహూర్తాలు కూడా పెట్టించుకుంటే మంచిదని పంతులు గారిని నేనే రమ్మన్నాను స్వాతి అంది జగదాంబ. స్వాతి కోపంగా పూర్ణని చూస్తూ మంచి పని చేశారు అని కూర్చొని మా ముహూర్తాలు చూడండి పంతులు గారు అంది స్వాతి పంతులు గారి వైపు చూస్తూ. స్వాతి మాటలకు పూర్ణ కంగారు పడుతుంటే పెళ్లి విషయంలో తొందర పడకూడదు స్వాతి అంటూ సంజు హెచ్చరించింది. తొందర ఏమీ పడటం లేదక్కా. దయచేసి నా ఇష్టాలకి గౌరవం ఇవ్వండి అని చెప్పి కూర్చున్న పంతులుగారిని చూసి ఎంత దగ్గరలో ముహూర్తం ఉంటే ఆ ముహూర్తం చూడండి పంతులుగారు అని అంది. సరేనమ్మా, మీ పేర్లు పుట్టిన తేదీలు చెప్పండి అంటూ పంతులుగారు పుస్తకం తిరిగేస్తున్నాడు. స్వాతి మాటలకి జగదాంబకి రాకేష్కి కడుపు నిండిపోతుంటుంది. జగదాంబ ఇద్దరి వివరాలు పంతులు గారికి చెప్పింది. సంజు రామ్నాథ్ గారు మాత్రం స్వాతి తొందరపాటు నిర్ణయానికి కంగారు పడుతున్నారు. పంతులు గారు పేపర్లు తిరిగేసి మరో వారం రోజుల్లో మంచి ముహూర్తం ఉంది. ఈ ముహూర్తం ఖాయం చేయమంటారా అని అడిగాడు. వారం రోజుల్లో ముహూర్తం అనగానే పూర్ణ సంజు వాళ్ళు ఇంకా కంగారు పడుతున్నారు. వారం కన్నా ఇంకా దగ్గరలో ముహూర్తం ఏమైనా ఉందేమో చూడండి పంతులు గారు అంది జగదాంబ. ఆ మాటకి పూర్ణ చురుగ్గా జగదాంబ వైపు చూసింది. జగదాంబ కాస్త బెదురుతూ వెనక్కి తగ్గితే, లేదమ్మా, వారంలో మంచి ముహూర్తం ఉంది. అంతకు మించి ఇంకా దగ్గరలో ముహూర్తాలు లేవు అన్నాడు పంతులుగారు. అయితే ఆ ముహూర్తమే ఖాయం చేయండి పంతులుగారు అంది స్వాతి పూర్ణ వైపు కోపంగా చూస్తూ. సరేనమ్మా అని చెప్పి పంతులుగారు ఇద్దరి పేరు మీద ముహూర్తం పెట్టించి వెళ్ళిపోయాడు. స్వాతి అదే కోపంతో పూర్ణ గారిని చూస్తూ, నా పెళ్ళికి మీ ముందే ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయింది. స్వయంగా నేనే మీ ఇంటికి వచ్చి ఆహ్వాన పత్రిక అందిస్తాను. మీరు మీ కొడుకులు విచ్చేసి మా జంట మీద అక్షంతలు వేసి ఆశీర్వదించి వెళ్ళండి అని కోపంగా చెప్పి స్వాతి వెళ్ళిపోయింది. ఇక సంజు రామ్నాథ్ గారు కూడా బాధపడుతూ ఏమీ మాట్లాడలేకపోతున్నారు. రాకేష్కి జగదాంబకు మాత్రం పిచ్చ సంతోషంగా ఉంది. పూర్ణ బాధపడుతూనే రామ్నాథ్ గారిని సంజుని చూసి వెళ్ళిపోయింది. ముహూర్తం కుదిరిన సంతోషంలో జగదాంబ ఊపుకుంటూ అక్కడి నుంచి వెళ్ళబోతుంటే అత్తా అంటూ సంజు కోపంగా పిలిచింది. జగదాంబ వెనక్కి తిరిగి ఏంటి అన్నట్టుగా కోపంగా చూస్తుంటుంది. ముహూర్తాలు చూసే విషయంలో ఈ ఇంటి పెద్దయిన నాన్నగారికి ఒక్క మాట కూడా చెప్పకుండా పంతులు గారిని రమ్మని చెప్పడం మీ ఇష్టమేనా అని అడిగింది. జగదాంబ ఏం సమాధానం చెప్తుందో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, కామెంట్ షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లీజనింగ్.